హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం జూలై 11కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఈనాడు పేపర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మన ఫస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏంటండి మన ఫస్ట్ న్యూస్ ఈరోజు? రైట్, మరో 100 ఏళ్ళైనా ఏఐ సృజనాత్మకంగా ఆలోచించదు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఇది? గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడైన బిల్ గేట్స్ గారు మాట్లాడుతున్నారు అనమాట. ప్రోగ్రామింగ్లో అదో సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది అనుకోండి. ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు మనం ఏఐ తీసుకొని ఎందుకు రావాలి అనే ఆవశ్యకత గురించి మాట్లాడుతూ దాని గురించి కాన్స్ కూడా రాయాలి కదా. సో ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఇలాంటి వాళ్ళ వర్డ్స్లో రాస్తే బాగుంటుంది అనమాట. సరే, నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. అమెరికాలో సంపన్న భారతీయం అంటే ఎట్లా చెప్తున్నారు? 43 దేశాలకు చెందిన 125 మంది బిలియనీర్లలో 12 మంది తెలుగు వాళ్ళేనంట. మన ఇండియన్సే అని చెప్తున్నారు. అగ్రస్థానంలో జై చౌదరి, తొలిసారిగా సుందర్ పిచ్చై, సత్యనాదెళ్లకు చోటు. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళలో కూడా మనమే మెజార్టీలో ఉన్నాము అని చెప్తున్నారు. సరే, ఓటర్ జాబితాలో సమగ్ర సవరణ సబబే. రైట్, అందుకు ఎంచుకున్న సమయం సరికాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఆధార్ రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణించండి. బీహార్ ఎన్నికల సంఘం కసరత్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏమంటున్నారు? బీహార్లో ఓటర్ జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ చేపడుతున్నారు కదా, ఆ ఎస్ఐఆర్ మీద మీకు గుర్తుంటే గత 3-4 డేస్గా ఏడిఆర్ కానీ, పియూసిఎల్ కానీ, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కానీ, ఇంకా కొన్ని ఇండివిజువల్ గ్రూప్స్, ఎన్జిఓస్ కూడా బీహార్లో చేసే ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ అనేది తప్పండి, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. ఈవెన్ మహువా మైత్రా గారు వీళ్ళందరూ. ఎందుకంటే అక్కడ ఓటర్ యొక్క హక్కుల్ని కాలు రాస్తున్నారు అన్నట్టుగా. దాని మీద సుప్రీంకోర్టు మీరు గొడవ పడకండి, మీరు ఆగండి, నేను వచ్చి డిస్కస్ చేస్తాను కదా అని విచారణ జరిపింది. విచారణ జరిపినప్పుడు ఈ స్టేట్మెంట్, ఈ జడ్జిమెంట్ అనేది ఇచ్చిందనమాట. ఏంటి? ఈసీ చేస్తుంది కరెక్టేనండి అని చెప్పింది. దీనికి సంబంధించి ఏమంటున్నారు? అదే సమయంలో ప్రత్యేక సమగ్ర సవరణపై నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ప్రక్రియను కొనసాగించవచ్చని చెబుతూనే ఓటర్ల గుర్తింపునకు పరిశీలించే పత్రాల జాబితాలో ఆధార్, రేషన్, ఓటర్ ఐడి కార్డును చేర్చాలని ఎన్నికల సంఘానికి సూచించిందన్నమాట మన సుప్రీంకోర్టు. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. రైట్, ఆధార్, ఓటర్, రేషన్ కార్డును పరిగణలోకి తీసుకోవడం న్యాయబద్ధమైనదని మా అభిప్రాయం. వాటిని పరిగణలోకి తీసుకోవాలా లేదా అన్నది ఎన్నికల సంఘమే నిర్ణయించుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే అందుకు గల కారణాలను వెల్లడించాలి అని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తులో ఈసీని అనుమానించడానికి ఏమీ లేదని, ఈ అంశంపై మరింత విచారణ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఓకే, ఇంకా ఏం మాట్లాడుతుందో చూద్దాం. బీహార్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ పలు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు పలువురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను ఈరోజు విచారణ చేపట్టిందనమాట. ఈసీ పిటిషనర్ల తరపున వాదనలు విన్న తర్వాత కొన్ని ప్రశ్నలు మన సుప్రీంకోర్టు అడిగింది. ఏంటి? ఓటర్ జాబితాల సవరణను చేపట్టడం సమస్యే కాదని, అయితే దానికి ఇది సరైన సమయమేనా అని ఈసీని మన జస్టిస్ క్వశ్చన్ చేశారన్నమాట. దానికి ఓటు హక్కును కోల్పోయేవారు ఎన్నికల కంటే ముందే దాన్ని తిరిగి పొందేందుకు అప్పీల్ చేసుకునేందుకు సమయం తప్పక ఉండాలని పేర్కొన్నారు. కానీ మీరు ఇప్పుడు వెళ్ళి చేసేస్తే అప్పీల్కి అట్లీస్ట్ 1 month అన్నా ఇవ్వాలి కదండి, ఈ టైం సరిపోదు కదా అని సుప్రీంకోర్టు అంటుందన్నమాట. పౌరులకు ఇతరత్ర ధృవీకరణ పత్రాలను జారీ చేసేందుకు ప్రభుత్వమే ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా పరిగణలోకి తీసుకుంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. సో ఆధార్ని కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు అంటే, ఓటర్ జాబితా నుంచి పేర్లను తొలగించే వారి వాదనలు వినేందుకు అవకాశం ఇస్తామని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని దీనికి ఈసీ కూడా ఆన్సర్ చెప్పిందనమాట. ఓకే, ఈసీతో సుప్రీంకోర్టు ఒక క్లారిటీ డైలాగ్ అనేది వచ్చేసింది. దీనికి మన వాళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారో చూద్దాం. చూడండి. రైట్, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం ఫస్ట్. ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ను నిర్ధారించేందుకు ఆధార్, రేషన్, ఓటర్ ఐడి కార్డును పరిగణలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం సూచనపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి ఉపశమనమని ఆ పార్టీ సీనియర్ నేత చెప్పారన్నమాట.
మరి బీజేపీ ఏం చెప్తుంది? ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగింపునకు న్యాయస్థానం అనుమతించడం విపక్షాలకు ఎదురుదెబ్బ అని బీజేపీ చెప్తుందనమాట. టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ని ఎవరు ఎలా చెప్తారో ఒక్కసారి వినండి. అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి, దానికి కాంగ్రెస్ ఎలా చెప్తుంది, బీజేపీ ఎలా చెప్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, అలా ఉంటాయన్నమాట మన పొలిటికల్ స్టేట్మెంట్స్ అని. ఓకే, నెక్స్ట్ చూడండి. యాక్చువల్గా ఏమైందంటే వీడియో మొత్తం రికార్డ్ చేశా, కానీ రికార్డింగ్ అనేది క్లియర్ అవ్వలేదు అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే, మీ బిడ్డల భవిత నా బాధ్యత ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమంటున్నారు? విద్యార్థులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి. విద్యార్థుల హాజరు తెలుసుకోవడానికి కొత్త యాప్ ఒకటి పెడతారంట. నెక్స్ట్, ప్రభుత్వ బడుల్లో సీట్లు లేవు అని బోర్డు పెట్టే పరిస్థితి రావాలని మన సీఎం చెప్తున్నారు. ఇది లోకల్, అది రీసెంట్ ఏదైనా ఎగ్జామ్ జరగబోతుంటే ఇలాంటి వెన్యూస్ ఇంపార్టెంట్ అని చూసుకోవాలి. ఏంటి వెన్యూ ఎక్కడంటే శ్రీ సత్యసాయి సాయి జిల్లా కొత్త చెరువు హై స్కూల్లో మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనమాట. పీటీఎం సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 2.2 కోట్ల మందితో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఓహో, మంచిదే కదా. ఇక్కడ ఒకసారి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఇప్పుడు 15th వరకు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కదా. సో ఇంటర్వ్యూ టైంలో ఎవరికైనా ఈ క్వశ్చన్ రావచ్చు. మీరు కూడా ఏదో మెటీరియలిస్టిక్ గా ఆన్సర్ చేయకుండా మీరు ఓన్ గా థింక్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడే మీరే గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక 90s ముందు కానీ ఒక 95 వరకు అయినా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది నాకు తెలిసినందుకు. మీరు అబ్జర్వ్ చేయండి ఏంటి అక్కడ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లము, ఇప్పుడు గవర్నమెంట్లో అక్కడ మామూలుగా పిల్లలు చదివేదే ఎక్కువ. అసలు స్కూల్కి పిల్లాడు వస్తున్నాడా లేదా అనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ పిల్లాడికి అందిస్తున్నామా అనే దాని మీద ఎవరైనా కాన్సన్ట్రేషన్ చేశారా అండి? లేదు. ఓన్లీ ఆ పిల్లల్ని తీసుకొచ్చామా లేదా అంతే. అసలు నిజంగా స్కూల్లో తనకేదో లబ్ధి చెందుతుంది అని తెలిస్తే స్టూడెంట్కి ఖచ్చితంగా అసలు వాడిని ఎవరైనా ఆపగలమా మనం? ఆలోచించండి. ఇప్పుడు మనం కూడా ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఆ టైంలో ఎవరైనా మన పేరెంట్స్ చెప్పినా మనం వినేవాళ్ళమా? కాదు కదా. వాడు కూడా అంతే. స్కూల్ మీద ఇంట్రెస్ట్ పెరిగితే ఎవ్వరు ఎవరిని ఆపలేరు అనమాట. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాల్సింది, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సింది ఎవరండి? ప్రభుత్వమే. ప్రభుత్వం తరపున బాధ్యత అది. సరే, ప్రభుత్వం చేసిందే అనుకుందాం. మరి స్కూల్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందండి? ఈ మధ్య రీసెంట్గా ఒక మలయాళం మూవీ కూడా వచ్చింది. గమనిస్తే ఆ పార్షియాలిటీ అనే ఒక చెత్త జబ్బు స్కూల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టీచర్స్ ఏం చేస్తారు? ఎవరికైనా స్కూల్లో ఏముంది, మనమైనా కొంతమందికి భయపడతారు, కానీ అలా ఇలా కానీ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ అందరికీ అలాగే ఉండాలని లేదు కదా. ఇంకొకటి, కొంతమంది పిల్లలు కొంచెం రిచ్ పీపుల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఉన్న సదుపాయాలు ఏదో కూలీనాలి చేసుకుని మళ్ళాగా స్కూల్కి వచ్చే పిల్లలు ఇద్దరు ఒకటి ఎలా అవుతామండి? సో వాళ్ళకున్న నాలెడ్జ్ వేరుంటుంది, మనకు ఉన్న నాలెడ్జ్ వేరుంటుంది. కానీ ఈ టీచర్స్ ఏం చేస్తారు? ఈ మార్క్స్ వచ్చే వాళ్ళే అనుకుంటే మరి ఈ వెనక సీట్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ టీచర్ కూడా తనను తాను నైతికంగా విలువలతో పెంపొందించుకొని తర్వాత ఈ స్కూల్ గదిని ఒక దేవాలయం లాగా మార్చాలన్నమాట. అప్పుడే పిల్లలందరూ వాళ్ళలో ఉన్న యాక్టివిటీస్ ఏంటో బయటకు వస్తాయి. అవునా? ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా టైం ఉన్నప్పుడు మాట్లాడదాం. బట్ మినిమం మీకు తెలిసిన ప్రాక్టికల్గా ఉన్నవి చెప్పడానికి ట్రై చేయండి ఇంటర్వ్యూ బోర్డు అడిగితే. సరే, ప్రధాని మోదీ అరుదైన ఘనత ఏంటి? 17 దేశాల పార్లమెంట్లో ప్రసంగం. కాంగ్రెస్ ప్రధానులందరూ కలిసి చేసిన 17, కానీ మన మోడీ గారే 17 చేసేశారు. గోదావరికి పెరుగుతున్న వరద, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం అనమాట. ఉచిత ప్రయాణ పథకంపై లెక్కలు తీస్తున్న ఆర్టీసీ. ఇది మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు. ఏమన్నారు? ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ ఇస్తామని. దానికి ఎట్లా చెప్తున్నారంటే ఉమ్మడి జిల్లాలు తీసుకోవాలా, లేకపోతే కొత్తగా డివిజన్ అయిన తర్వాత ఉన్నాయి కదా జిల్లాలు, అలా తీసుకోవాలా అని చెప్పి రిపోర్ట్లు అడిగారంట. దానికి సంబంధించి ఇదొక అప్డేట్. ఉమ్మడి జిల్లాల పరిధిలోని 88% గ్రామీణ బస్సుల పరుగులు, ఎక్స్ప్రెస్లోను 70% ఉమ్మడి జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిలో 8.5% మందే పొరుగు జిల్లాలకు ప్రయాణం. సో అందుకని కొత్త జిల్లాలు కాకుండా ఉమ్మడి జిల్లాల్లోనే స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ స్టార్ట్ చేయబోతున్నారు. సరే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? వాట్సాప్లో కొత్త ఫీచర్. ఏం ఫీచర్ వచ్చిందో ఒకసారి చూడండి. చాలాసార్లు ఫార్వర్డ్ అయిన మెసేజ్లకు సెర్చ్ ఆన్ వెబ్ అనే కొత్త ఫీచర్. ఇప్పుడు మనకు ఎక్కువ సోషల్ మీడియా మీద ఎప్పుడైతే బజ్ అవుతుందో అప్పుడు సోషల్ మీడియా మీద క్వశ్చన్ వస్తుంది. సో గవర్నమెంట్ ఎవరు ఆపుతారు? మీరు, నేను, ఇంకెవరైనా ఆపుతాం? అది ఎవరు ఆపాలి? గవర్నమెంట్ ఆపాలన్నమాట. సో గవర్నమెంట్ ఏం చేసింది తన సైడ్ నుంచి అంటే సెర్చ్ ఆన్ వెబ్ అనే కొత్త ఫీచరు, ఇలాంటి వాటిని ఇన్నోవేటివ్గా తీసుకురావాలండి.
అప్పుడు మనం కొంచెం సైబర్ క్రైమ్స్ని వీటిని కంట్రోల్ చేయగలము, లేకపోతే ఏదైనా హేట్ స్పీచెస్ కంట్రోల్ చేయడము అంటూ ఇలాంటివి కోడ్ చేయాలి. ఓకే, ఇక తేలిగ్గా నిర్దేశిత చిత్రం, సందేశం, నిర్ధారణ వీటికన్నిటికి సంబంధించి ఒక కంప్లీట్ వ్యూ అనేది వస్తుంది అంటున్నారు. రైట్, ఇంకా ఏమన్నారు, ప్రపంచంలోని మేటి భవనం ఏంటంట, ఐకానిక్ అమరావతి, క్వాంటమ్ వ్యాలీ నాట్ ఓన్లీ ఇండియా, ఇంకా ఎక్కడ సౌత్ ఏషియాలోనే ఫస్ట్ ఎవరు పెడుతున్నారంటే ఏపీనే పెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీ గురించి క్వశ్చన్ ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రతిరోజు మనం చదువుతున్నాం కూడా, సో అది మర్చిపోకూడదు. గాలి చొరబడిన విధంగా ఐసోలేషన్. సరే, విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిందంటే దేంట్లో లిక్కర్ స్కామ్ ఉంది కదా దానికి సంబంధించి. కానీ ఆయన ఇప్పటికే మీకు న్యూస్ వచ్చి ఉంటుంది కదా, ఇప్పుడు నేను హాజరు అవ్వలేను, తర్వాత డేట్లో హాజరవుతాను అన్నట్టుగా చెప్పారని. ఏదో ఎక్స్లో కూడా కర్మ ఎవరిని వదలదని ఏదో సంథింగ్ రాశారని కూడా 4 o'clock ఇప్పుడు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సరే, ఇంకా ఏమి ఇచ్చారు న్యూస్ చూడండి. బుడి అడుగుల హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటండి, పెద్ద ఎత్తున భూమి సాగునీటి వనరులు లేకుండా పరిమిత వనరులతో పంటలు సాగు చేసే విధానమే హైడ్రోఫోనిక్స్. ఇది ఎక్కడ చెప్తున్నారు, నెల్లూరు విఆర్ మున్సిపల్ హై స్కూల్లో వినూత్న ప్రయోజనం అన్నారు. మీకు గమనిస్తే నిన్న 2 days బ్యాక్ మన లోకేష్ గారు నెల్లూరుకి వెళ్ళున్నారు. ఎందుకు, ఈ విఆర్ కాలేజ్ని ఓపెన్ చేయడానికి అని చెప్పి. విఆర్ కాలేజ్ని మళ్ళీ రీమోడలింగ్ చేశారు అని చెప్పి నారాయణ గారు, ఇదంతా న్యూస్లో చాలా బజ్ అయింది కదా. సో ఆ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకే, నరేగా పెండింగ్ బిల్లులకు ఆమోదం ఎవరు చెప్తున్నారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు అన్నమాట ఈ మాట. 2021 మార్చి 1న జనగణన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ఏంటో చూడండి ఒకసారి. జనగణన కార్యక్రమం 2027 మార్చి 1న ప్రారంభం కానుందని కేంద్రం జారీ చేసిన గెజెట్ను ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 మార్చి 1, 25 కదా, 26 ఈ 1 year వచ్చేసి వీటికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేస్తారనమాట. అయినా 140 కోట్ల భారతం అండి, చేయాలి కదా మరి. కానీ ఇప్పటికే చాలా డిలే అయింది కదా, 2011 నుంచి రాలేదు. చూద్దాం. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి అడుగులు, భూమిని పరిశీలించిన జిందాల్ కంపెనీ ప్రతినిధులు. అసలు మరీ మన ఏపీలో ఎలా ఉంటుందంటే, మరి పాలిటిక్స్ ప్రాబ్లమో పీపుల్ ప్రాబ్లమో అర్థం కాదు కానీ, ఈ కడప ఉక్కు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఇది న్యూస్లో ఉంది. ఇనాగ్రేషన్ అప్పుడు ఆ సీఎం చేశారు, తర్వాత మళ్ళీ సీఎం చేశారు. ఇనాగ్రేషన్ శిలాఫలకాల దగ్గర ఉంటుంది కానీ ఇంకెప్పుడు స్టార్ట్ చేసేది వర్క్ చూడాలి కదా. రైట్, అమెరికాలో సంపన్న భారతం ఫస్ట్ చదివాం కదా. కానిస్టేబుల్ రాత పరీక్షల ఫలితాలు విడుదల చేశారంట. నెక్స్ట్, మీ బిడ్డల భవిత నా బాధ్యత, మన చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ప్రణాళికాబద్ధంగా పీటీఎం, ఇదిగోండి లోగో, ఆ లోగో దగ్గర మన వాళ్ళు ఫోటో తీసుకొని పెడుతున్నాను అనమాట. సరే, గిన్నీస్ రికార్డుకు మెగా పీటీఎం అంట. రికార్డ్స్ కన్నా కూడా ఎంతో కొంత మార్పు వస్తే మాత్రం చాలా మంచిదే కదండి. ఓకే, విజయసాయి రెడ్డి సిట్టు, ఆగని మరణ మృదంగం, అయ్య బాబోయ్, ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతూ చెప్తున్నారు. అభివృద్ధికి సోపానాలు, పరిశోధన, రీసెర్చ్. ఒకసారి ఆలోచించండి, ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో అవి మాత్రమే నోట్ చేయడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. ఎందుకంటే మన ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రీసెర్చ్. అది కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి రీసెర్చ్ ఫండ్ పెడుతుంది కానీ ప్రైవేట్ సైడ్ నుంచి అసలు రీసెర్చ్కి ఎలాంటి స్టెప్ లేదనమాట. బట్ అదే కంపేర్